అమ్మాయి పరిస్థితి గత 3 రోజులుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అమ్మాయి బతకాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి బులెటిన్ రిపోర్ట్స్ డాక్టర్లను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి బతికినా జీవితాంతం మంచానికే పరిమితం అవుతుంది. ఎందుకంటే వెన్నుపూస 2 చోట్ల పూర్తిగా బ్రేక్ అయిందని చెప్పిండ్రు. కాబట్టి అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం ఇప్పుడు మనందరం కూడా మెరుగైన వైద్యం అని డిమాండ్ చేస్తాము, లేకపోతే మంచి 2-3 రోజులు ఆ అమ్మాయి డిశ్చార్జ్ అయ్యే వరకు అందరం పట్టించుకుంటాం. మనం చూస్తాం దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లోపల బతికినటువంటి వ్యక్తులు ఈ రోజుకు జీవొచ్చే వాళ్ళుగా బెడ్కు పరిమితమైనారు. రోజు చనిపోతున్నారు, వాళ్ళు రోజు బతికి చనిపోతున్నారు. కాబట్టి ఈ అమ్మాయి పరిస్థితి కూడా మరొక ఉదాహరణ కాకుండా మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. అమ్మాయి దీర్ఘకాలిక వైద్యం కోసం ఏంటంటే 1 కోటి రూపాయలు అమ్మాయి పేరు మీదన ప్రభుత్వం డిపాజిట్ చేయాలా. తల్లికి ఆమె క్వాలిఫికేషను, తండ్రి 8వ తరగతి, తల్లి చదువుకు రోజువారీ కూలి, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. అదేవిధంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణ లోపల రోజువారీ విచారణ జరగాల. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాల. ఎందుకనంటే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే తబ్లిగే జమాతే లాంటి ఒక మతోన్మాద సంస్థ సభ్యుడు మొహమ్మద్ గౌజ్ అని అనుమానాలు ఉన్నాయి. తబ్లిగే జమాతే సంస్థ ఖమ్మం లోపల ఆల్రెడీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేరుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేస్తలేవని పోలీసులు మొదట్లోనే చేతులు ఎత్తేస్తే దాన్ని ఏమనుకోవాలని అర్థమైతలేదు. తర్వాత కూడా రాజకీయ ప్రేరణతోటి సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, రోజువారీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు లోపల దీన్ని విచారణ జరపాలా. ఆ విచారణను పర్యవేక్షించడానికి సిట్టింగ్ హైకోర్టు జడ్జిని ఒకరిని నియమించాలా. వారి రోజువారీ పర్యవేక్షణ లోపల విచారణ పూర్తి చేయాలి పోలీసులు. నిందితుడిని కఠినంగా శిక్ష పడేలాగా చేయాలి. అప్పుడే రాష్ట్రం లోపల మహిళలకు, అమ్మాయిలకు, పిల్లలకు భద్రత ఉంటుందని భరోసా ప్రజలకు వస్తుంది. మేము ఎందుకు ఈ డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, ఇవాళ నిందితుడు ముస్లిం, మతోన్మాదంతో ఇటువంటి అత్యాచారాలు, అకృత్యాలు జరిగింది కూడా వాస్తవం. దేశంలో అనేక సంఘటనలు ఉన్నాయి, దీనికి ఆదనలేం మనం ఎవరం కూడా. ఇవాళ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు, ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాబట్టి ఇవాళ మేము హిందుత్వ సంస్థలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక హిందూ ఆడపిల్ల, ఒక చిన్న పిల్ల, ఆ పిల్ల మీద జరిగినటువంటి అకృత్యం పైన నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షించాలంటే నిజాలు దర్యాప్తు పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిందితుడిగానే చూడాలి, మత కోణంలో కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. నేను మత కోణంలోనే చూస్తున్నా. దేశంలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. మత కోణం లోపలనే కాఫీర్లపైన ఇటువంటి అకృత్యాలు జరపాలనే కొన్ని మతోన్మాద సంస్థలు ఓపెన్గా పిలుపునిస్తున్నాయి. కాఫీర్లపైన అకృత్యాలు చేయండి అని పిలుపునిస్తున్నాయి. అటువంటి మతోన్మాది గౌస్ అంటున్నా. కాదంటే విచారణలో తేల్చండి. గౌస్కు తబ్లిగే జమాతేకు లింక్ ఉందా లేదా తేల్చండి. ఇవాళ ఎక్కడ పోయినాయి ఈ సంఘాలన్నీ? మరి వాళ్ళ నిందితుడు ముస్లిం కాబట్టి వాళ్ళ రోడ్ల మీదకి సంఘాలు రావు. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు చాలా ఉన్నాయి కదా. నిందితుడు ముస్లిం కాబట్టి అలా నోరు లేవదు, సెక్యులర్ నోరు లేవవు. అంటే ఇప్పుడు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఎవరు బయటకు రావట్లేదు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా జరుగుతా కూడా అన్ని సంఘాలు కూడా బయటకు వస్తున్నాయి, వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కూడా చాలామంది కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఒక పేద అమ్మాయికి జరిగితే కూడా ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఇదే సెలెక్టివ్ సెక్యులరిజం, దీన్నే సెలెక్టివ్ సెక్యులరిజం అంటారు. ఇవాళ బాధితురాలు హిందువు, నిందితుడు ముస్లిము కాబట్టి వీళ్ళు ఎవ్వరి నోర్లు లేవవు. మేము మాట్లాడితే మమ్మల్ని మతోన్మాదులు అంటారు. నేను మతోన్మాదిగానే మాట్లాడుతున్నా. ఆడు మతోన్మాదంతో హిందూ అమ్మాయి పైన, మహిళ పైన అకృత్యం చేసిండు. నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరిదీయాలి నా కొడుకులను. అంటే ఒక పార్టీకి కూడా సంబంధం ఉంది, ఒక పార్టీలో కూడా ఇతను సభ్యుడిగా ఉన్నారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ నేతలను అడగండి, ఆ పార్టీ నేతలను ఈ సమాధానం అడగాల. నేనంటున్నా మతోన్మాద తబ్లిగే జమాతే తోటి సంబంధం ఉందని. ఖమ్మం లోపల మతోన్మాద తబ్లిగే జమాతే యాక్టివిటీస్ గిరిజన ప్రాంతాల లోపల విస్తృతంగా గిరిజన యువతులను అకృత్యాలు చేస్తూ ఉన్నారు. లవ్ జిహాద్కు పాల్పడుతున్నారు, ల్యాండ్ జిహాద్కు పాల్పడుతున్నారు, కల్చరల్ జిహాద్కు పాల్పడుతున్నారు, ఫుడ్ జిహాద్కు పాల్పడుతున్నారు. తబ్లిగే జమాతే సంస్థ ఖమ్మం గిరిజన చుట్టుపక్కల ప్రాంతాల లోపల అక్రమ మదర్సాలను ఏర్పాటు చేసింది. ఇదే ఏం చెరువు ఇది? ఖమ్మం లోపలనే చెరువు లోపల, లకారం చెరువు లోపల
ఖమ్మం నడి మధ్యం లోపల చెరువును ఆక్రమించుకొని మదర్సాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ స్థానికులు కాదు, ఎక్కడి నుంచో రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలను తీసుకొచ్చి ఆ యొక్క మదర్సాలలో పెట్టి ఈ రకమైనటువంటి మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు. దీని మీద విచారణ జరపండి. సంఘటన వెలుగు చూసింది కదా, నేను ఆరోపిస్తున్నా, విచారణ జరపమని వాళ్ళ పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అవసరం? నిందితులకు కఠినమైన శిక్ష పడాలా, ఉరి శిక్ష పడాలా. కాబట్టి పారదర్శకమైనటువంటి విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా నేరాన్ని రుజువు చేసి చట్ట ప్రకారము చట్టం ఉరిదీస్తుంది అనే భయం ఉన్నప్పుడు ఇటువంటి అకృత్యాలు జరగవు. లేదంటే మేము చట్టం దృష్టి లోపల మేము తప్పించుకోవచ్చు, మాకు రాజకీయ అండదండలు దొరుకుతుంది, మాకు ఈ సెలెక్టివ్ సెక్యులరిజం అండదండలు దొరుకుతాయి, లేక మతోన్మాద రాజకీయాలు అండదండలు దొరుకుతాయి, రేపు కేసు తారుమారు చేయొచ్చు అనే ధైర్యంగిన నిందితులకు ఉంటే ఇంకా అనేక మంది అమ్మాయిలు బలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేయాలా, ప్రజలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే అమ్మాయిల భవిష్యత్తు, వాడు మానవ మృగం అండి, అటువంటి సమాజంలో బతికే అర్హత లేదు. వాని వయసు 57, అమ్మాయి వయసు 12 సంవత్సరాల లోపు. ఇటువంటి మానవ మృగాలు సభ్య సమాజంలో బతికేటువంటి అర్హత లేదు. కాబట్టి చట్ట ప్రకారం శిక్షించాలి. వాడిని వదిలిపెట్టేస్తే ప్రజలు చంపేస్తారు.